వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను కూడా బాగున్నాను. బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, చూడండి, ఇప్పుడు మనకి చుట్టూ నడుము కొలత అయితే నేను 30 నడుము కొలత వచ్చి 31 వచ్చింది. 31 4 భాగాలు చేసుకుంటే మనకు వచ్చి ఎంత వచ్చిందంటే పావు తక్కువ 8 ఇంచులు వచ్చింది. ఆ పావు తక్కువ 8 ఇంచులకి మనం మార్కింగ్ నీట్గా ఇవ్వండి. లైనింగ్ని అయితే చూడండి, లైనింగ్ ఇవ్వండి. లైనింగ్ని అలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఎడ్జ్లు అటు సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలన్నమాట. ముందుగా స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి. చూడండి, దానికోసం నేను లెవెల్ చేసుకొని ఒక గీత అయితే గీసుకున్నాను అనమాట. అంటే స్ట్రైట్గా వంకరలు ఏమో లేకుండా దగ్గర అక్కడి నుంచి టేప్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. అదిగోండి, అలా కొంచెం కొంచెంగా పట్టుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. కాజాలు పట్టుకోవాలకూడదు, ఉక్సులు పట్టి నుంచి కొలుచుకోవాలి అనమాట. ఇలా కొలుచుకుంటే నాకు 31.5 వచ్చింది. 31.5 వస్తే దగ్గరగా పావు తక్కువ 8 ఇంచీల మీద ఒక గీత పెట్టాలి. పావు తక్కువ 8 ఇంచీలు పెట్టాలి. దానికి ఒక గీత, 2 గీతలు తక్కువ, ఒక గీత తక్కువ 8 ఇంచీలు అనమాట. ఓకేనా? 8 ఇంచీలు వేసుకోండి. ఒక గీతకి ఏముంది కానీ ఒక గీత అరా మనం లెక్క వేయకూడదు. అలాగే డాట్స్ కోసం ఒక 1 ఇంచి, ఖర్చుల కోసం 2.5. అలా మనం తిరిగి మార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఎక్కడెక్కడ ఎలా అన్నది సేమ్ అక్కడ కూడా ఎంత వచ్చిందో చూసుకొని దానికి ఎదురుగా ఒక మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత వచ్చి చూడండి, బ్లౌజ్ని పొడుగు చూస్తున్నాను అనమాట. పొడుగు ఎంత పొడుగు ఉందని చూసుకోవడానికి 2 షోల్డర్లు చక్కగా నీట్గా పెట్టుకొని అలా జాయింట్ చేసుకోవాలన్నమాట. అలా జాయింట్ చేసుకొని అంటే స్ట్రైట్గా పట్టుకోవాలి. కట్స్ పొడుగు షోల్డర్ 2 భాగాలుగా చేసి అక్కడి నుంచి అక్కడికి ఎంత పొడుగు ఉందనేది ఒకసారి మనం చూసుకోవాలి. చూడండి, అలా నీట్గా అలా చూస్తే నాకు 14 ఇంచీలు వచ్చింది. మేము ఒక 1/2 ఇంచు పొడుగు పెంచమంది. అప్పుడు 14 ఒక 1 ఇంచు ఖర్చుకి మొత్తం కలిపి టోటల్ పొడుగు 15.5. ఓకేనా? అలా పెట్టేశాక ముందు బాక్స్ లాగా మొత్తం డ్రాయింగ్ చేసుకోవాలి నీట్గా. ఇక చూడండి, అలా నీట్గా డ్రాయింగ్ చేసుకొని అక్కడ మార్కులు ఖర్చుల కోసం డ్రాయింగ్ చేసుకున్నాం కదా 2.5 ఇంచీలు. ఆ 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అట్లా మార్కింగ్ చూసుకున్నాక చూడండి, షోల్డర్ చూసుకుంటున్నాను అనమాట. షోల్డర్ వచ్చి 2 మీద ఒక 2 గీతలు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నెక్ చూడండి, నడుము కొలత పెట్టాను కదా, అక్కడ ఎంత పావు తక్కువ 8 ఇంచీలు అంటే ఒక గీత తక్కువ. ఆ చుట్టుకొలత చెంక చుట్టుకొలత కూడా మనకి ఎలా సెట్ అయిందో లేదో, మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. అయితే పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయింది నాకు. అవ్వండి, మొత్తం కలుపుకొని అక్కడ నేను 5.5 తీసుకుంటున్నాను. 5.5 తీసుకొని అక్కడ పావు తక్కువ 2 ఇంచీలకి మార్కింగ్ చేసుకున్నాను పైన షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర. అలాగే 3 ఇంచీలు ఏమో షోల్డర్ తీసుకున్నాను. చెంక అప్పుడు ఎంత ఉందో చూసుకొని నీట్గా 5.5 మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి చూడండి, చుట్టుకొలత కూడా మనకి 8.5 వచ్చింది. అందుకని నేను 5.5 పెట్టుకున్నాను. 8.5 వచ్చింది అనుకోండి, మనం 5.5 చెంక పొడుగు పెట్టుకుంటే మనకు సరిపోద్ది కరెక్ట్గా. అలా పెట్టేసుకుని అక్కడ 1.5కి ఒక డ్రాయింగ్ చేసుకున్నాను. కరువు స్కేల్ తీసుకొని నీట్గా ఇలా కరువు తీసేసాను అనమాట. నీట్గా డ్రాయింగ్ చేసేసాను. ఓకేనా? ఇలా డ్రాయింగ్ చేశాక ఒక 1/2 ఇంచుకి అక్కడ ముందుగా మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే అది మనకు షోల్డర్లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కరెక్ట్గా అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, సరే, ఇక్కడ చెంక చుట్టుకొలత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ మనం. అలా చెక్ చేసుకుంటేనే మనకు అది నడుము కొలతను బట్టి నేను అక్కడ మార్కింగ్ చేశాను. కానీ ఇప్పుడు చెంక కొలత దానికి మ్యాచింగ్ అయ్యిందా లేదనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అక్కడ డీస్ పెడుతున్నాను, కనిపించట్లేదు కుట్టు, దానికోసమని డీస్ పెట్టుకొని చూస్తున్నాను. చూడండి, 8 ఇంచీలు 8.5 వచ్చింది. అలా అక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. చూడండి,
అక్కడ కరెక్ట్గా ఉందన్నమాట. అంటే ఎందుకంటే అక్కడ 2.5 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి కదా, నేను పావించి అటు పక్క పెట్టేశాను అన్నమాట. అందుకని ఆ పావించి యాడ్ చేసేసాను. కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్ వచ్చేసి. ఇప్పుడు అక్కడ నుంచి చూడండి, అది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, నార్మల్ బ్లౌజ్ కాదు. 6.5 ఇంచులు చెంకదిమ్మ పెట్టుకున్నాను. ఇదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి, నేను చెప్పడం మర్చిపోయాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి 6.5 కరెక్ట్గా నెక్ ఎంత పొడుగు ఉందని తీసుకుని 6.5 తీసుకున్నాను. అది 6.5 దగ్గర మార్కింగ్ వేసుకున్నాను. వేసుకొని నీట్గా రౌండ్ షేప్ తీసుకున్నాను. చూడండి, అలా నీట్గా రౌండ్ షేప్ అని తీసుకున్నాను. అలా రౌండ్ షేప్ తీసుకొని కొంచెం ఎడ్జ్లు కూడా మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసింది కట్ చేసేసాను. ఆ చివరిని అక్కడ అక్కడికక్కడ టేప్తోని 4 ఇంచీలు, అక్కడ 1.5 ఇంచీలు కానీ 1.5 కానీ మనం పెట్టుకోవాలి. అంటే మనకి ఇది తక్కువ ఉన్నట్టే చెస్ట్ లూజ్, ఎందుకంటే చెంక ఆర్మ్ లూజ్ వచ్చి మనకి 8.5 వచ్చింది. అందుకని మనం ఇక్కడ 10.5 ఇంచీలు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, 10.5 అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 15 ఇంచీలు, 5 ఇంచీలు వస్తుంది పొడుగు. ఓకేనా, ప్రిన్సెస్ కట్ కోసం. అలా చూడండి మార్కింగ్ కరెక్ట్గా ఉంటుంది. అక్కడైతే అలా ఒక మార్కింగ్ చేసుకొని ఇటు పక్క 1.5 తీసుకోవాలి. ఆ 1.5 కూడా తీసుకొని అలా క్రాస్గా అలా తీసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకోండి. కరువు స్కేల్ తీసుకొని నీట్గా మనం ఎలా పెట్టుకోవాలనేది ఒకసారి చూసుకొని చూడండి. అలా చాలా బాగుంటుంది, అసలు చాలా బాగుంటుంది అనమాట. ఆ మార్కింగ్ అయితే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూడండి, కరెక్ట్గా మనకు ఆ షేప్లోకి వెళ్తుంది అనమాట. చూడండి, ప్రిన్సెస్ కట్ ఎంత నీట్గా వచ్చింది తెలుసు అసలు. చూడండి, మీరే చూడండి, కావాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ కటింగ్ అనమాట అసలు ఇది. ఇంకా తను వేసుకున్నాక తనైతే ముందే చెప్పింది అనమాట, అక్క నాకు చాలా దీనిగా కనిపించాలి అక్క షేప్ అని చెప్పి. అందుకనే నేను ఆ మెథడ్లో చక్కగా కప్పు ఎంతైతే మనకి ఇది అవుతుందో ఆ కప్పు ఆ చివరిని కొంచెం ఒక 1/2 ఇంచు తీసేసాను అనమాట. అంటే కొంచెం మరీ ఎక్కువ పెద్ద షేప్ పట్టి అయిపోద్ది, అంటే ఇలా మనకి మరి కిందకు వచ్చేస్తేనే కొంచెం షేప్ తీసుకొని చుట్టూరు కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా అయిపోయింది కటింగ్ అలా. ఓకేనా, ఇప్పుడైతే నేను మళ్ళీ హ్యాండ్ పొడుగు తీసుకోవాలనుకున్నాను, కానీ క్లాత్ మీద తీసుకునే కంటే డైరెక్ట్గా మనం పేపర్ మీద తీసుకోవడం బెస్ట్ అనిపించింది నాకు. ముందు మార్కింగ్ అయితే చేశాను చూడండి. అలా నీట్గా పట్టుకొని అట్లా డ్రాయింగ్ చేస్తూనే కూడా నాకు గుర్తొచ్చింది అనమాట. ఎందుకు ఇట్లా మళ్ళీ చాలా క్లాత్ వేస్ట్ అయిపోయింది, దాని బదులు మనం ఒక పేపర్ తీసి దాని మీద మార్కింగ్ చేసి మనం కానీ డ్రాయింగ్ చేసామనుకోండి బాగుంటుందని చెప్పేసి నేనైతే పేపర్ తీసుకున్నాను. మళ్ళీ పేపర్ తీసుకొని స్కెచ్ పెన్తో మార్కింగ్ వేసుకోవచ్చు అని చెప్పేసి నేను పేపర్ని తెచ్చి ఇంకా చూడండి డబుల్ ఫోల్డ్ చేశాను. అంటే ఒక హ్యాండ్ క్యాప్ చేశాను. అక్కడ నుంచి 10.5 ఇంచీల ఖర్చులతోని చూడండి, చెయ్యి లూజు అవన్నీ చూసుకోవాలన్నమాట. చేతి లూజ్ వచ్చి 6 ఇంచీలు వచ్చింది కరెక్ట్గా. ఓకేనా, 6.5 వచ్చింది, 6 వచ్చిందిలేండి. 6 ఇంచీలు వచ్చింది. 6 ఇంచీలు వస్తే అక్కడ నుంచి పొడుగు వచ్చి 10.5, చెంకదింపు వచ్చి మనకి 8తో వచ్చింది కాబట్టి 3 ఇంచీలే. 3 ఇంచీలకి చెక్కదింపు. అలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట స్కెచ్ పెన్తో. అక్కడ 1 ఇంచీకి అలా చూసుకొని అక్కడ నుంచి 8.5కి, అదే 8 మీద 2 గీతలు కదా, అదే మార్కింగ్ అక్కడ పెట్టాను అనమాట. చూడండి, కరెక్ట్గా అలా పెట్టేసి అక్కడి నుంచి స్టేపు కరెక్ట్గా పెట్టుకొని మనకు అక్కడి నుంచి 7 ఇంచీలు వచ్చింది. 3.5 దగ్గర ఒక డ్రాయింగ్ చేసుకున్నాను బాక్స్ లాగా. అక్కడి నుంచి 1.5కి ఒక మార్కింగ్ చేసుకొని మనం కరువు షేప్ కూడా ఎలా తీసుకుంటాం అలాగే తీసుకోవాలన్నమాట హ్యాండ్కి. అలా అయితే ముడతలు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కొంచెంగా ఆ కరువు స్కేల్తో నీట్గా అలా డ్రాయింగ్ స్కెచ్ పెన్తో అలా నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు చేతి లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనా, అక్కడ ఖర్చులు 2.5 ఇంచెస్ ఖర్చులు పెట్టుకుంటున్నాను. 2.5 అలా పెట్టుకుంటే మనకేంటంటే ఈజీగా తెలిసిపోయింది అనమాట. అక్కడ నుంచి 3 ఇంచీలు లేదా 4 ఇంచీలు, అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకున్న దాన్ని బట్టి 3 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు. మనం చిన్న ఫ్రిల్స్ చాలనుకుంటే 2.5, లేదు కొంచెం లాంగ్గా కావాలనుకుంటే 3, 4 అట్లా మన ఇష్టం అనమాట. అది అక్కడి నుంచి అలా తీసుకొని రౌండ్ షేప్ ఇచ్చి దాంట్లో కలిపేసాను అనమాట. చూడండి, కృష్ణ ముకుంద మురారి బొట్టుకు అనమాట. చూడండి, అలా తీసిన తర్వాత నీట్గా చూడండి
అక్కడ టేప్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి, అక్కడ నుంచి 4 ఇంచులు పెట్టాను నేనైతే. అంటే కొంచెం బోర్డర్ ఎక్కువగా కనపడుతుందని, మరీ చిన్నగా కనపడితే లుక్ బాగుండదని చెప్పేసి నేను 4 ఇంచెస్ తీసాను. అక్కడ ఖర్చులు కాంచి అసలు 2 ఇంచులకు తీసాను. అక్కడి నుంచి అక్కడికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకుందామని పెడుతున్నాను అనమాట. చూడండి, మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఆ పీస్ని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? అలా కట్ చేసుకుని ఏంటంటే అలా సూపర్ మ్యాచింగ్ అనమాట. అసలు భలే ఉంటుంది. మనం పేపర్ కట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి క్లాత్ సేవ్ అవుతుంది. క్లాత్ని మనం ఎక్కువ వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే రాదు. అలా చూడండి, అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ షేప్ అనేది కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి, అలా కట్ చేసేసి చూడండి, కట్ చేసేసాను నేను. ఓకేనా? అలా కట్ చేసి ఇది వచ్చి మనకి మెయిన్ క్లాత్, అంటే చీరలో క్లాత్ బుట్ట కోసం. ఆ మిగతా పార్ట్ వచ్చి లైనింగ్ పీసు, మెయిన్ పీసు కట్ చేసుకున్నాను. బ్లౌజ్లో పీస్ అనమాట. ఇది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ క్లాత్ని తీసుకున్నాను. అంటే క్లాత్ వేస్ట్ అవుద్ది అనేసి ఇంకేం లేదు. అలా 4 మార్కులు వేసుకోవాలన్నమాట. ముందు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది, మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకొని కింద హ్యాండ్కి వస్తుంది చూసారా, ఆ షేప్ అనేది ఇలా పెట్టుకోవాలి నీట్గా. అలా పెట్టేసి ఖర్చులు వరకు ఎదురు వదిలేసి నీట్గా నేను ఇంక డ్రాయింగ్ చేయట్లేదు, పేపర్ పెట్టే కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇంక ఈజీగా ఉంటుంది కదా. ఇలా మనకి మళ్ళీ డ్రాయింగ్ చేసి మళ్ళీ అన్నీ తలనొప్పులనే పడేకంట మనం పేపర్ కట్ చేసిన పేపర్ని పెట్టి తీసేస్తే ఇంక ఇది ఉండదు అనమాట. కరెక్ట్ షేప్ వచ్చింది. కాకపోతే పేపర్ పెట్టేటప్పుడు ఆ పేపర్ మీద చేయి పెట్టి ఉంచాలి. ఓకేనా? ఇప్పుడు అదైతే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని దాని మీద పెట్టి చుట్టూ మార్కింగ్ చేసుకురావాలి. మొత్తం కింద సైడ్ కానీ, ఆర్మ్ రోజు కాడు కానీ, ప్రతి దగ్గర కూడా మనకి ఇలా మొత్తం మార్కింగ్ చేసేయాలి. ఓకేనా? అలా నీట్గా. మాకు ఒక కుక్క ఉందండి, ఊరికే అరుస్తూ ఉంటుంది అన్నమాట. అలా మొత్తం లెవెల్ చేసి మార్కింగ్ వేసేసి ఆ పార్ట్ తీసేసేయాలి. తీసేసినాక ఇవ్వండి, అంటే చెంక ఆర్మ్ రౌండ్ కూడా గీసేస్తే ఒకేసారి, అందుకని చెప్పి ఇలా రౌండ్ తీసేస్తున్నాను. అలా నీట్గా. ఓకేనా? అలా చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట ఏ పని చేసినా మనం. కాకపోతే నాకు ఈ మధ్య కొంచెం గ్యాప్ తగ్గుతుంది. దానివల్ల నేను 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఒకటి చెప్పింది 2 సార్లు. అదనండి, నేను ఇది డీప్ నెక్ కాబట్టి ఏం చేస్తున్నానంటే పావు తక్కువ 3 ఇంచులేమో షోల్డర్ పెట్టాను, పావు తక్కువ 3 ఇంచులేమో నెక్ పెట్టాను. ఓకేనా? అలా అన్నమాట. చూడండి, ఇక్కడ నడుము విత్ ఎంత ఉందో అనేది ఒకసారి చూస్తున్నాను. తక్కువ ఉంది, 4 ఉంది. నేనేమో 4.5 పెట్టుకున్నాను. ఓకేనా? అలా 4.5 అంతే, 4.5 పెట్టుకున్నాను. అక్కడి నుంచి అదే 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అక్కడి నుంచి స్ట్రైట్గా పెట్టి మార్కింగ్ చేసేస్తాను స్కేల్తో. అలా అలా పెట్టేసిన తర్వాత అక్కడ 3.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను. మళ్ళీ కింద నుంచి 1.5కి ఒక మార్కింగ్ చేశాను. ఓకేనా? 1.5కి మీకు అక్కడ కనిపించకపోయినా నేనైతే ఇక్కడ చెప్తున్నాను కదా, మీరు దాన్ని బట్టి కూడా ఫాలో అవ్వచ్చు. కానీ ఆర్చి మోడల్లో నేను డ్రాయింగ్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది నెక్ అయితే మాత్రం, నా భలే ఇష్టం. ఓకేనా? అలా డ్రాయింగ్ చేసుకుని అక్కడ కూడా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇది ఆర్చి మోడల్ కట్ చేస్తున్నాను. అలా కట్ చేసుకెళ్ళిపోవడం. చూడండి, ఇప్పుడు ఒకసారి డౌట్ వచ్చిందనమాట, చంక కరెక్ట్గా ఉందా అని చూస్తే కరెక్ట్గా ఉందనమాట. అందుకని కట్ చేసి తీసేస్తున్నాను. ఓకేనా? అలా చుట్టూ కట్ చేసేయడం. ఇటు పక్కన అటుగా నీటైనా సరే నీట్గా కటింగ్ చేసుకోవాలి. కట్ చేశాక చూడండి, ఇప్పుడు అది కూడా షేప్ కూడా కట్ చేసేస్తున్నాను. అలా చూడండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది కటింగ్ అనేది. మీరైతే తొందరగా నేర్చుకోవచ్చు. చూడండి, మీకు అంతగా కాకపోతే జూమ్ చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది బాగా క్లియర్గా. మరీ ఎక్కువ జూమింగ్ పెడితే నాకేంటంటే మీకు కనిపించట్లేదేమో అనిపిస్తుంది అనమాట. ఓకేనా? అది ఇదండి, చూడండి అలా నీట్గా పెట్టేసాను. నేను ఇప్పుడైతే ఫ్రెంచెస్ కట్ చేయను, స్టిచ్ చేసేటప్పుడే మీకు కట్ చేసి చూపిస్తాను నేను.
ఎలా చేస్తాను ఏంటని. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మెయిన్ పీస్ తీసుకున్నాం. చూడండి అలా నీట్గా అలా వేసుకొని చూడండి. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ పీస్ని దీని మీద పెట్టేసి కొంచెం అవతలకి జాయింట్లు పడతాయి, కొంచెం అలా క్లాత్ ఉంచానమాట, జాయింట్ పడుతుందని. అలా ఉంచేసి చుట్టూ కటింగ్ చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచు ఉంచేసి మొత్తానికి అలా కట్ చేసేస్తున్నాను. మొత్తం నీట్గా అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నా పీస్ అనేది. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ని నీట్గా మెయిన్ క్లాత్ని నీట్గా పరుచుకున్నాను అనమాట, ముడతలు లేకుండా చక్కగా అలా పెట్టుకొని నీట్గా ఇవ్వండి. ఈ పార్ట్ కూడా వేసి చూస్తున్నాను అనమాట, క్లాత్ సరిపోద్దా లేదా అనేసి. ఎందుకంటే కొంచెం చిన్నది వచ్చింది క్లాత్, అంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా ముందుగా వేసుకొని చూసుకుంటే. అందుకని చెప్పి మీరు ఎవరైనా సరే ఒకసారి మీకు కూడా అలాంటి డౌట్ ఏదైనా ఉంటే, క్లాత్ చిన్నది అనిపిస్తే ముందు లైనింగ్ పార్ట్ కట్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే పేపర్ మీద మొత్తం మార్కింగ్ చేసి పేపర్ పెట్టి కట్ చేసేసేయండి. ఓకేనా. అలా కట్ చేసేస్తున్నాను నేను. అలా నీట్గా కట్ చేసేసేయండి. అలా కట్ చేసి నేను మొత్తం లైనింగ్ పీస్ని కట్ చేసినాక పార్ట్ మొత్తం కట్ చేసేస్తున్నాను పక్కన. అలా చూడండి, నెక్ దగ్గర కానీ ఏది ఉంచట్లేదు, మొత్తం కట్ చేసేస్తున్నాను. ఒక పీస్ అలా వేసి ఒక పీస్ ఇలా వేసాను, అప్పుడే అడ్జస్ట్మెంట్ అయ్యింది, లేకపోతే సరిపోయేది కాదు క్లాత్ అనమాట. అందుకని సరిపెట్టడం కోసం అలా వేసి కట్ చేశాను. ఓకేనా. ఎందుకంటే మొత్తం ఒకేలాగా ఉంది కాబట్టి అలా ఆ అవకాశమైనా మనకు ఉంది. అదే డిజైన్ వచ్చింది అనుకోండి మనం ఏం చేయలేము ఇంకా. ఓకేనా. అలా అటు సైడ్ కూడా మొత్తం మన చంక దగ్గర కానీ ఆమ్ రౌండ్ చుట్టూ మొత్తం కట్ చేసేలాగండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఓకేనా. హ్యాండ్ పార్ట్ అది. ఇప్పుడు మనం దానికి హ్యాండ్కి క్లాత్ లైనింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి చూడండి పేపర్ పార్ట్ పెట్టి తీసేస్తున్నాను. లైనింగ్ కూడా కట్ చేసుకొని నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను. ఈ కటింగ్ వీడియోలో మాత్రం మామూలు పేపర్ పెట్టి కట్ చేసుకొని చూపిస్తున్నాను. అవ్వండి చూడండి, సరిపోయింది కదా, చాలా పర్ఫెక్ట్గా ఉంది, కరెక్ట్గా ఉందన్నమాట. కొంచెం మనం ఎటైతే స్టిచ్ చేస్తాం అంటే కొంచెం ఒక 1/2 ఇంచు. ఇప్పుడు ఎలాగైనా మనం లైనింగ్ అటాచ్ చేస్తాం కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని కట్ చేయొచ్చు. లేదనుకుంటే దానికి సమానంగా సరిపోయేటట్టు కూడా మనం కట్ చేసుకోవాలి, మన ఇష్టం అనమాట. ఓకేనా. అలా నీట్గా అలా కట్ చేస్తే నీట్గా కట్ చేసాను. అలా చూసారా. అలా కట్ చేసినాక ఒకసారి మళ్ళీ ఆ బ్లౌజ్ పీస్లో పెట్టేయండి. జాయింట్ హ్యాండ్ కట్ చేసాక దాంట్లో పెట్టేయండి. అయిపోయింది కటింగ్ అయితే ఫ్రెండ్స్. అదిగోండి మిగతా పీస్లు వచ్చి దాంట్లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి దేనికైనా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ మాట నేను లాస్ట్లో చెప్తాను, ఫస్ట్లో చెప్పాలి, కానీ ఎప్పుడైనా చేయాల్సింది అయితే చూడాలనిపిస్తే చూస్తారు, లేకపోతే లేదు. ఓకేనా. అది మీ ఇష్టం కదా. అలా మొత్తం కట్టేసాను అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. చెమటలు పట్టేసింది అనమాట, అదే చెప్తున్నాను. చెమటలు బాగా ఫుల్ చెమటలు అనమాట అసలు. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.